పాపంపేటలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వెనుక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నారని ఆరోపించారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పాపంపేట గ్రామంలో భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని, 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేసేందుకు స్కెచ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇక్కడ వసూళ్లు కామన్. భూములు ఆక్రమించుకుంటారా పాపంపేట పొలంలో, లేదా క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేస్తారా? మరి ఈరోజు కూడా విద్యారణ్య నగర్లో వీళ్ళు వసూలు చేసిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేదు, చట్టబద్ధత లేదు. 296 ఎకరాలు ఈ ప్రాంతంలో దాదాపుగా 5-6 వేల ఇళ్ల నిర్మాణమైనటువంటి కాలనీలను ఏ విధంగా జీపీఏ చేస్తారు? రిజిస్ట్రార్కి జీపీఏ చేయాలా, రిజిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు కనీసం దాని మీద ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పత్రాలు కానీ ఏమైనా కానీ దాని చట్టబద్ధత కానీ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కేవలము 1908లో ఇచ్చిన